నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, నీ దగ్గర డబ్బు లేదన్న నిజం నీ నీడకు కూడా తెలియనివ్వకు. ఎందుకంటే డబ్బు లేని రోజున మండే ఎండలో అండగా ఉండాల్సిన నీ నీడ కూడా ఆలోచనలో పడుతుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం హీరో నిఖిల్ సిద్ధార్థ్. ఇటీవల టాలీవుడ్లో శుభవార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే పలువురు పెళ్లిపీటలెక్కిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే హీరో శర్వానంద్ కూడా ఇదే ఏడాదిలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే శర్వానంద్ ఇప్పుడు తండ్రి కాబోతున్నాడని, అంతేకాకుండా శర్వానంద్ భార్య అమెరికాలో బిడ్డకు జన్మనివ్వబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఇదే విధంగా మరో హీరో తండ్రి కాబోతున్నాడనే వార్త జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆ హీరో ఎవరో కాదు, హ్యాపీ డేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ 2020లో పల్లవి వర్మని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోట్ కానున్నారని ఫిలిం సర్కిల్లో ఒక టాక్ వినిపిస్తుంది. ఇందుకు కారణం నిఖిల్ భార్య పల్లవి ఒక ఫంక్షన్లో బేబీ బంప్తో కనిపించేసరికి దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ అవుతున్నాయి. అసలు నిఖిల్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్తో ఉన్న గొడవల వల్లే స్టార్ హీరోగా ఎదగలేకపోతున్నాడా? హీరోయిన్ స్వాతి రెడ్డి నిఖిల్ వల్లే భర్తకు విడాకులు ఇచ్చిందా? అనుపమ పరమేశ్వరన్ కి నిఖిల్ కి మధ్య అసలు ఏం జరిగింది? నిఖిల్ పల్లవి విడాకుల విషయంలో ఎంతవరకు నిజముంది? నిజంగానే నిఖిల్ ఆవికా గౌర్ని లైంగికంగా వేధింపులకు గురి చేశాడా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, పాము బయట కనిపిస్తే కర్రతో చచ్చేంత వరకు కొట్టి చంపుతాము. అదే పాము శివలింగం మీద ఉంటే పాలు పోసి మరీ పూజిస్తాము. అలా మన విలువ మనం ఎంచుకునే స్థానాన్ని, స్థలాన్ని బట్టి ఉంటుంది. నిఖిల్ సిద్ధార్థ్ అలియాస్ నిఖిల్, ఇతను 1985 జూన్ 1న హైదరాబాద్లోని బేగంపేటలో జన్మించాడు. తండ్రి కావలి శ్యామ్ సిద్ధార్థ్, తల్లి వీణా సిద్ధార్థ్. ఇతనికి రోహిత్ అనే తమ్ముడు, సోనాలి అనే చెల్లెలు కూడా ఉన్నారు. ఇక సిద్ధార్థ్ తండ్రి ప్రైవేట్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తే తల్లి స్కూల్ ప్రిన్సిపల్గా ఉండేది. నిఖిల్ తన స్కూలింగ్ని హైదరాబాద్లోని పబ్లిక్ స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న నిఖిల్ బాగా చదివి ఇంజనీర్ అవ్వాలనుకున్నాడు. ఇక ఎప్పుడైతే నిఖిల్కి 1995లో రోహిత్ అనే తమ్ముడు పుట్టాడో, అతను చూడ్డానికి చాలా క్యూట్గా ఉండడంతో కొంతమంది మూవీ మేనేజర్స్, డైరెక్టర్స్కి చైల్డ్ ఆర్టిస్టులు కావాలంటే రోహిత్ని సజెస్ట్ చేసేవారు. ఇక అలా మొదటిగా తరుణ్ హీరోగా, శ్రేయ హీరోయిన్గా చేసిన నువ్వే నువ్వే మూవీలో తరుణ్ చిన్నప్పటి పాత్రను రోహిత్ చేసి మంచి గుర్తింపును పొందాడు. ఇక అలా మంచి గుర్తింపు రావడంతో తనకి సీరియల్, సినిమాల్లో వరుస అవకాశాలు వచ్చేవి. దీంతో తమ్ముడికి తల్లిదండ్రులు ఇచ్చే ప్రియారిటీని చూసి తను కూడా ఆర్టిస్ట్ అవ్వాలని నిఖిల్ అనుకున్నాడు. ఇక తల్లిదండ్రులు తమ ప్రొఫెషన్స్లో బిజీగా ఉంటే రోహిత్కి తోడుగా నిఖిల్ని షూటింగ్ స్పాట్స్కి పంపేవారు. ఇక అలా నిఖిల్ వెళ్ళిన ప్రతి షూటింగ్లోనూ తనకి కూడా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందని ఛాన్స్ ఇవ్వమని డైరెక్టర్స్ని, ప్రొడ్యూసర్స్ని అడగగా 16 ఏళ్లున్న నిఖిల్ని చూసి నీ ఏజ్కి బాలనటుడిగా సరిపోవు, అలా అని మెచ్యూర్డ్ క్యారెక్టర్స్ చేసే ఫేస్ గానీ బాడీ గానీ నీకు లేదు అని, నీకు సెట్ అయ్యే క్యారెక్టర్స్ ఉంటే ఖచ్చితంగా చెబుతాము, ఫొటోస్ని ఇవ్వమని అడగడం జరిగింది. దీంతో తనకి తెలిసిన స్టూడియోకి వెళ్ళి ఒక ఫోటోషూట్ని చేసి షూటింగ్లో కలిసే ప్రతి డైరెక్టర్కి, ఆడిషన్ ఉండే ప్రతి ఆఫీస్కి వెళ్ళి ఆ ఫొటోస్ని ఇస్తుండేవాడు. అలా బేగంపేటలో ఉన్న ఈటీవీ ఆఫీస్లో కూడా తన ప్రొఫైల్ని ఇవ్వడం జరిగింది. దీంతో 2001లో ఈటీవీలో టెలికాస్ట్ అయిన చదరంగం అనే సీరియల్లో చిన్న పాత్ర కోసం నిఖిల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక ఈ సీరియల్ ద్వారానే నిఖిల్ రంగుల ప్రపంచానికి అరంగేట్రం చేశాడనే చెప్పొచ్చు. ఇక అలా తల్లిదండ్రులకి తెలియకుండానే ఒకవైపు సినిమా, సీరియల్స్లో ట్రై చేస్తూ మరోవైపు హైదరాబాద్లో ఉన్న ముఫాకాంజా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో చేరాడు. ఇక అలా చదువుని కొనసాగిస్తూ మధ్య మధ్యలో సినిమా ఆడిషన్స్కి వెళ్ళేవాడు. అలా డైరెక్టర్ తేజ ప్రొడ్యూసర్గా చేస్తూ హీరోగా నితిని పెట్టుకొని సంబరం అనే మూవీని ప్లాన్ చేశాడు. ఇక ఆ మూవీ ఆడిషన్కి వెళ్ళిన నిఖిల్ని ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం సెలెక్ట్ చేయడం జరిగింది. అలా ఆ మూవీ 2008లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక ఇలా ఉన్నప్పుడే నిఖిల్ రహస్యంగా మూవీస్లో చేస్తున్నాడనే విషయం తల్లిదండ్రులకి తెలిసి సినిమా ఇండస్ట్రీ వద్దని, అందులో సక్సెస్ అవ్వడం కష్టమని, ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయమని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇక అప్పటి నుండి తల్లిదండ్రులు రోహిత్ని కూడా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా పంపించడం మానేశారు. కానీ నిఖిల్కి మాత్రం రోజు రోజుకి సినిమాల్లో యాక్టింగ్ చేయాలని, తనేంటో ప్రూవ్ చేసుకోవాలనే తపన పెరుగుతూనే ఉండేది. దీనికి ముందు తల్లిదండ్రుల ఆశ ప్రకారం తన ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేయాలని 2006 వచ్చేసరికి తన బీటెక్ని కంప్లీట్ చేశాడు. అలా ఆ తర్వాత జాబ్ చేయడం ఇష్టం లేక తల్లిదండ్రుల దగ్గర 2 ఇయర్స్ టైం అడిగి, తను ఈ 2 ఇయర్స్లో సినిమాల్లో ఏమీ సాధించకపోతే మీ ఆశ ప్రకారమే జాబ్ చేస్తా అని చెప్పడంతో కొడుకు ఆశను కాదనలేక 2 ఇయర్స్ టైం ఇవ్వడం జరిగింది. ఇక అలా ట్రయల్స్ని మొదలెట్టగా ఏ ఆడిషన్కి వెళ్ళినా అక్కడ ఉండే అసిస్టెంట్ డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి క్లోజ్గా ఉండడం గమనించిన నిఖిల్ తను కూడా అసిస్టెంట్ డైరెక్టర్ అయితే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్తో మంచి కాంటాక్ట్స్ పెరిగి ఈజీగా హీరో అవ్వచ్చు అనుకొని అసిస్టెంట్ డైరెక్టర్గా చేరేందుకు ట్రయల్స్ని మొదలెట్టాడు. ఇక అలా ఎంత ట్రై చేసినా పెద్ద మూవీస్లో ఎక్కడా అవకాశం రాలేదు.
ఇక ఇలా ఉన్నప్పుడే హైదరాబాద్ నవాబ్స్ అనే హైదరాబాదీ మూవీలో డైరెక్టర్ లక్ష్మీకాంత్ కింద నిఖిల్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసే అవకాశం వచ్చింది. ఇక ఆ మూవీ టీమ్ లోనే డైరెక్టర్ సుధీర్ వర్మ, చందు మొండేటి కూడా అసిస్టెంట్ డైరెక్టర్స్ గా పనిచేస్తుండేవారు. ఇక ఈ ముగ్గురికి ఆ షూటింగ్ సమయంలోనే మంచి స్నేహం పెరిగింది. అలా వీరు క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వడంతో నిఖిల్ వారితో, ఒకవేళ ఫ్యూచర్ లో మీరు డైరెక్టర్స్ అయితే నాకు హీరోగా ఛాన్స్ ఇవ్వండి, నేను హీరో అయితే మీకు డైరెక్టర్ గా ఛాన్స్ ఇస్తానని ముగ్గురు పింకీ ప్రామిస్ చేసుకోవడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే డైరెక్టర్ శేఖర్ కమల కొత్త వాళ్ళని పెట్టుకుని హ్యాపీ డేస్ అనే మూవీ చేస్తున్నాడని బిగ్ ఎఫ్ఎం ద్వారా తెలుసుకున్న నిఖిల్ ఆ ఆడిషన్ కి వెళ్ళాడు. ఇక ఆ మూవీ ఆడిషన్ కి 1000కి పైగా తనలాగే యాక్టర్ అవ్వాలని వచ్చిన వాళ్ళని చూసి తను సెలెక్ట్ అవుతానో లేదో అని టెన్షన్ పడ్డాడు. అలా ఆడిషన్ లో 5 రౌండ్స్ పాల్గొన్నాక నిఖిల్ ని రాజేష్ అనే క్యారెక్టర్ కి శేఖర్ కమల సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక అలా ఆ మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేసుకొని 2007 అక్టోబర్ 2న రిలీజ్ అయి ఫస్ట్ డే అంతగా టాక్ రాకపోయినా సెకండ్ డే నుండి బ్లాక్ బస్టర్ టాక్ ని అందుకుంది. ముఖ్యంగా హ్యాపీ డేస్ మూవీలో నిఖిల్ చేసిన రాజేష్ అనే క్యారెక్టర్ కి కామెడీ పరంగా మంచి గుర్తింపు రావడంతో ఆ వెంటనే నిఖిల్ అంకిత్ పల్లవి అండ్ స్నేహితులు యువత అనే మూవీలో హీరోగా చేసే ఛాన్స్ వచ్చింది. కానీ ఈ మూవీస్ 2008లో రిలీజ్ అయి ఫ్లాప్ అయిన వెంటనే ఓం శాంతి, కలవర్కింగ్, ఆలస్యమే అమృతం, వీడు తేడా, డిస్కో అనే మూవీస్ ని చేసిన అవి కూడా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో హీరోగా తన కెరియర్ ముగిసిందని నిఖిల్ తో పాటు ఇండస్ట్రీలో ఉండే వారు కూడా అనుకున్నారు. అయినా పట్టువదలని విక్రమార్కుల్లా నిఖిల్ అప్పటికే తనకి క్లోజ్ ఫ్రెండ్ అయిన సుధీర్ వర్మ చాలా రోజుల ముందే స్వామిరారా అనే స్టోరీని చెప్పడం, అది వెంటనే నిఖిల్ కి గుర్తొచ్చి తనకి తెలిసిన ప్రొడ్యూసర్ కి ఆ స్టోరీ చెప్పి సినిమాల్లో ఫైనల్ గా తన లక్ ని పరీక్షించుకోవాలనుకున్నాడు. ఇక అప్పటికే ఫ్లాప్ హీరోగా ముద్రపడిన నిఖిల్ తో హీరోయిన్ గా చేయడానికి ఎవరు ముందుకు రాకపోయేసరికి హీరోయిన్ గా కెరియర్ ముగిసి సపోర్టింగ్ రోల్ చేస్తున్న స్వాతి రెడ్డిని స్వామిరారా మూవీకి హీరోయిన్ గా క్యాస్ట్ చేయడం జరిగింది. ఇక ఈ మూవీ జరిగేటప్పుడే స్వాతికి నిఖిల్కి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారింది. అలా 2013లో రిలీజ్ అయిన స్వామిరారా మూవీ హిట్ అయి అటు నిఖిల్కి ఇటు స్వాతి కెరియర్ కి బూస్ట్ ఇచ్చిందనే చెప్పొచ్చు. ఇక అలా వెంటనే మరో ఫ్రెండ్ అయిన చందు మొండేటి కార్తికేయ మూవీ కోసం నిఖిల్ ఛాన్స్ ఇవ్వగా అందులోనూ స్వాతి రెడ్డిని హీరోయిన్ గా ఫిక్స్ చేయడం విశేషం. ఇక అలా కార్తికేయ మూవీ 2014 అక్టోబర్లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో వరుసగా బ్యాక్ టు బ్యాక్ 2 మూవీస్ హిట్ అవడంతో మళ్ళీ నిఖిల్కి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడ, దొంగ పోలీస్, కేశవ, కిరిక్ పార్టీ, అర్జున్ సరోవర్ అనే మూవీస్ చేసిన అవి కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో మళ్ళీ తన కెరియర్ మొదటికి వచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఎక్కడికి పోతావు చిన్నవాడ అనే మూవీ చేసేటప్పుడు అందులో వన్ ఆఫ్ ద హీరోయిన్ గా చేసిన అవికా గౌర్ కి నిఖిల్ వల్గర్ గా మెసేజెస్ పెట్టడంతో పాటు లైంగికంగా వేధింపులకు గురి చేసినట్టు అవికా గౌర్ చెప్పుకొచ్చింది. ఈ మూవీలో 3 హీరోయిన్స్ ఉన్నా కూడా మెయిన్ హీరోయిన్ గా అవికా గౌర్ ని ఫిక్స్ చేయడం జరిగింది. కానీ ఈమె నిఖిల్ కి సరిగా స్పందించకపోయేసరికి ఈమె క్యారెక్టర్ కి అంతలా ప్రియారిటీ ఇవ్వకుండా మిగిలిన 2 హీరోయిన్స్ కి ప్రియారిటీ ఇవ్వడం తట్టుకోలేని అవికా గౌర్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కుండే ఒక వాట్సాప్ గ్రూప్ లో, అందులో ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్, సాయి ధరమ్ తేజ్, నిఖిల్, రాజ్ తరుణ్, వరుణ్ తేజ్, హెబ్బా పటేల్ అని చాలా మంది ఆర్టిస్టులు ఉంటారు. ఇక ఈ గ్రూప్ లో అవికా గౌర్ నిఖిల్ తనని లైంగికంగా వేధిస్తున్నాడని అందుకు సంబంధించిన మెసేజెస్, స్క్రీన్ షాట్స్ ని, వాయిస్ మెసేజ్ ని ఆ గ్రూప్ లో పోస్ట్ చేసింది. ఇక అలా పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే అవికా గౌర్ని గ్రూప్ నుండి రిమూవ్ చేశారు. అంటే ఇవన్నీ ఇండస్ట్రీలో కామన్ కాబట్టి వీటిని బయట పెట్టడానికి ఎవరు ప్రోత్సహించరు. అలా ఈమెను ఆ గ్రూప్ నుండి రిమూవ్ చేశారు. దీంతో అవికా గౌర్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పోస్ట్ చేయడంతో పాటు మీడియాలో చెబుతూ బాధపడింది. ఇక అదే సమయంలో ఈ విషయంలో స్వాతి రెడ్డి నిఖిల్కి సపోర్ట్ చేస్తూ, నిఖిల్ ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు, ఎవరో వచ్చి తన పైన నిందలు వేస్తే నిఖిల్ చెడ్డవాడైపోడు అని స్వాతి రెడ్డి సపోర్ట్ చేయడంతో వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉందని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ఇండస్ట్రీతో పాటు మీడియాలో హల్చలైంది. కానీ ఇండస్ట్రీ వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఆ బంధం చాలా రోజులు ఉండదని తెలుసుకున్న స్వాతి పేరెంట్స్ వికాస్ అనే పైలట్తో 2018లో పెళ్లి జరిపించారు. దీంతో వీరిద్దరి రిలేషన్కి ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉన్నప్పుడే నిఖిల్ ఒక పార్టీలో పల్లవి వర్మ అనే డాక్టర్ని కలవడం, అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ క్లోజ్ గా ఉండేవారు. ఇక అదే సమయంలో వరుస సినిమా ఫ్లాప్లతో నిఖిల్ కెరియర్ డౌన్ అవుతూ వచ్చింది. ఇక అప్పుడే లాక్డౌన్ కూడా రావడంతో నిఖిల్ కాస్త బ్రేక్ తీసుకొని మంచి సబ్జెక్ట్స్ తో ఫామ్ లోకి రావాలనుకున్నాడు. అందుకు గాను తనకి మంచి బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్ చందు మొండేటితో కార్తికేయ 2 మూవీని ప్లాన్ చేశాడు. ఇక అలా ఒక పక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంటే అప్పటికే 35 ఏళ్లున్న నిఖిల్కి ఇంట్లో పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక ఇంట్లోనూ హీరోయిన్స్ తో ప్రేమ వరకు ఓకే గాని పెళ్లికి ఒప్పుకోరు కాబట్టి తన గర్ల్ ఫ్రెండ్ డాక్టర్ అయిన పల్లవి వర్మని నిఖిల్ 2020 మే 14న లాక్డౌన్ లో సింపుల్ గా పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక అలా నిఖిల్ లాక్డౌన్ తర్వాత కార్తికేయ 2 మూవీతో తన ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశాడు.
ఇందులో అనుపమ పరమేశ్వరన్ని హీరోయిన్గా ఫిక్స్ చేయడం జరిగింది. ఇక ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు వీరిద్దరికి మంచి సాన్నిధ్యం పెరగడంతో వీరిద్దరి గురించి మీడియాలో గుసగుసలాడారు. ఇక అలా కార్తికేయ 2 మూవీ 2022లో రిలీజ్ అయి పాన్ ఇండియా స్థాయిలో నిఖిల్కి మంచి గుర్తింపు వచ్చింది. దీంతో స్టార్ హీరోగా నిఖిల్ ఎదుగుతున్నాడని ఇండస్ట్రీలో అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన 18 పేజెస్ స్పై మూవీస్ ఫ్లాప్ అవడంతో నిఖిల్ కెరియర్ అటు ఇటుగా ఉందనే చెప్పొచ్చు. ఇక ఇప్పుడు నిఖిల్ ఇండియన్ హౌస్, స్వయంభూ అనే మూవీస్ మీదే ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే 18 పేజెస్లో అనుపమతో పెరిగిన సాన్నిధ్యాన్ని చూసి వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందని మీడియాలో హల్చల్ అయింది. అలా ఈ వార్తలని చూసిన నిఖిల్ భార్య పల్లవి నిఖిల్కి విడాకులు ఇస్తుందనే వార్తలు కూడా హల్చల్ అయ్యాయి. అలా ఈ వార్తలు వైరల్ అవ్వడంతో పెద్దలంతా కూర్చొని మాట్లాడి వాళ్ళని కలిపారని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే స్వాతిరెడ్డి పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసి భర్తతో థాయిలాండ్ వెళ్ళి సెటిల్ అయింది. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ 2022లో పంచతంత్ర అనే తెలుగు మూవీ చేయడంతో మళ్ళీ సినిమాలకి రీఎంట్రీ ఇచ్చింది. దీంతో ఈమె భర్తకు విడాకులు ఇచ్చేసి మళ్ళీ సినిమాల్లో యాక్ట్ చేస్తుందని, ముఖ్యంగా స్వాతి కారణంగానే నిఖిల్ పల్లవికి మనస్పర్ధలు వచ్చి విడాకుల దాకా వెళ్లారనే టాక్ ఇండస్ట్రీలో నడుస్తుంది. ఇక ఈ వార్తలపై అటు నిఖిల్ గాని ఇటు స్వాతి గాని స్పందించకుండా తమ మూవీ పనుల్లో బిజీగా ఉంటూ వస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా నిఖిల్ తండ్రి కాబోతున్నాడనే వార్తలు రావడంతో నిఖిల్ పల్లవి విడాకుల రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడిందనే చెప్పొచ్చు. ఇప్పటి వరకు నిఖిల్ 20 సినిమాల్లో నటించాడు. ఇతని నటనగాను ఒక సైమా అవార్డుతో పాటు ఐకానిక్ గోల్డ్ అవార్డుని కూడా అందుకున్నాడు. మీకు నిఖిల్ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, రహస్యాన్ని కాపాడడం, తగిలిన గాయాన్ని మర్చిపోవడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఈ 3 చాలా కష్టతరమైన పనులు. ఇది ఫోక్స్ నిఖిల్ సిద్ధార్థ్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.